హైదరాబాద్ లో గాడిదతో వినూత్న నిరసన చేపట్టారు ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎడవల్లి వెంకటస్వామి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. యాదవల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు. ఎన్టీఏ వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎన్ఎస్యుఐ నేతలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఎన్ఎస్యుఐ నాయకులు స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ఏదైతే ఈ దేశంలో జరుగుతున్న పేపర్ లీకులు, లేకపోతే విద్యా వ్యవస్థ మీద దాడి, లేకపోతే జంతర్ మంతర్లో విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్, దాన్ని ప్రశ్నిస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని కూడా పోలీసులు విచక్షణారహితంగా వారి మీద దాడి చేయడము, వారి దానికి రక్తాన్ని కూడా వచ్చింది. ఈ అన్నిటికీ కూడా నిరసనగా ఈరోజు మేము తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్గా ప్రకటించాము. దాంతో సందర్భంగా కూడా విజయవంతమైంది బంద్. ఈ మూమెంట్ని ఎన్ఎస్ఏ 2 నెలలుగా తీసుకొని వస్తూ ఉంది. విద్యార్థుల కోసం విద్యార్థి పక్షాన ఎప్పుడూ ఎన్ఎస్ఏ కొట్లాడుతూనే ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఎన్ఎస్ఏ మెయిన్ డిమాండ్ వచ్చేసి ఎన్టీఏని స్క్రాప్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.